అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు స్వర్ణ సార్, నా భర్త పేరు మోహన్ బాబు. మేము మా పొలంలో షెడ్ వేసుకోవడానికి మాజీ వాలంటీర్ అయిన సరిత, ఆయన భర్త రామకృష్ణారెడ్డి, వాళ్ళ మరుదులు జగదీశ్వర్ రెడ్డి, దామోదర్ రెడ్డి మేము షెడ్ వేసుకొని కన్నా ఆపివేస్తున్నారు. మొన్న శనివారం నాడు 22వ తేదీన కై కొలతలకు వచ్చినప్పుడు మా బావగారిని నెట్టి తోసి హ్యాండిక్యాప్ అని కూడా చూడకుండా సరిత కాలుతో తన్ని పళ్ళు రాలగొట్టారు. నా భర్తని మా బావగారిని తోసేశారు. ఆ దారిలో వెళ్తే నిన్ను గర్భవతిని కూడా చూడకుండా బూతులు మాట్లాడుతూ చాలా హీనంగా మాట్లాడుతున్నారు. నా భర్తకి పర్సనల్గా ఈ ఫోటోలు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు చాలా భయం వేస్తుంది సార్. కడుపు కూడా సరిగా అన్నం తినలేకపోతున్నాను సార్. మీరే రక్షణ కల్పించాలి. వాలంటరీ నుండి, జగదీశ్వర్ రెడ్డి నుండి మీరే రక్షణ కల్పించాలి. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని మా షెడ్ పని జరిగేట్టుగా మీరే హామీ ఇవ్వాలి సార్. వాలంటరీ అయిన సరిత, ఆయన భర్త రామకృష్ణారెడ్డి, వాళ్ళ మరుదులు దామోదర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వాళ్ళ అత్తగారైన జమున, ఆదిలక్ష్మమ్మ వీళ్ళందరూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి బెదిరిస్తున్నారు సార్. మా ఎదురుగుట్ట మండలం, చిత్తూరు జిల్లా, మామమ్మపురం, తిరుమలపల్లి పంచాయతీ జగదీశ్వర్ రెడ్డి అనే అతను మా మరిది గారికి పర్సనల్గా ఈ గన్స్ ఇవన్నీ పెట్టి బెదిరిస్తున్నారు సార్. కాల్ చేస్తాము, చంపేస్తాము, మీరు ఈ దారిలో నడిస్తేనేసని. మా ఆయన షెడ్ నిర్మాణానికి అక్కడికి వెళ్ళేటప్పుడు కొట్టి పడేసి పళ్ళు రాలగొట్టి చెవంతా దెబ్బ తగిలి ఏలోటి ఇరిగిపోయింది సార్. మాకు రక్షణ కావాలి సార్. వాళ్ళు ప్రతిరోజు మేము ఆ దావని వెళ్ళేటప్పుడు అంతా బెదిరిస్తారు సార్. మీరు దావని బాగొద్దు, మీరు పోతే కొడతాము, చంపేస్తాము, మీకు ఈ హక్కు లేదంటారు సార్. అది ప్రభుత్వము సార్. గత ప్రభుత్వం ఉండేటప్పుడు దాన్ని ఆక్రమించుకొని చెట్లు పెట్టినారు సార్. ముందు మేము ఇప్పుడు 50 ఏళ్ళకి అదే దారిలో పోతున్నాం సార్. మమ్మల్ని ఎవరు ఏం అనలేదు సార్. ఇప్పుడు మాకు భయం కాదు సార్. మేము ఆ దారిలో వెళ్ళలేకపోతున్నాం సార్. వాళ్ళు అక్కడే ఉంటారు సార్, వ్యవసాయం చేస్తారు. అమ్మాయి వాలంటరీగా ఉన్నింది, ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్. మిలిటరీలో పనిచేస్తున్నాడు, ఆర్మీలో పనిచేస్తున్నాడు సార్ జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. నీకెందుకు ఈ ఫోటోలు పెట్టాడు? చంపేస్తాను బెదిరిస్తున్నారు సార్. మేము ఆ దారిలో వెళ్తున్నాం. మాది కయ్యని వాళ్ళు ఆక్రమించుకొని మా కయ్యలో పోకూడదు. ఇంకా సర్వీస్ ఉన్నాడు అతను? ఉన్నాడు సార్, సర్వీస్లలో. అక్కడి నుంచే పెడతారు సార్ ఇవన్నీ మా ఫోన్లలో. బెదిరిస్తాము, చంపేస్తాము, నాకు లైసెన్స్ ఉంది, నాకు గన్ ఉంది అని బెదిరిస్తారు సార్. చూడండి సార్, టైంతో సహా ఉంది ఇక్కడైతే. మా గ్రామం, ఈ ఆర్మీ అతను మాకు ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నాడు. అదా నావలు పట్టుకుపోతా ఉంటే కాల్చి చంపేస్తామని బెదిరిస్తా ఉన్నాడు. వాలంటరీ అనే ఆమె మమ్మల్ని కాల్ సెట్, మా బతుకు తెరువు కోసం మేము కాల్ సెట్ నిర్మాణిస్తా ఉంటే నా భర్త అమాయకుడు అయిన అతన్ని కింద దొల్లిచ్చేసి మమ్మల్ని చంపాలని ప్రయత్నించినారు సార్. వాళ్ళు రామకృష్ణారెడ్డి, సరిత అనే వాళ్ళు మా బావని కిందేసి పైన ఎక్కువ పళ్ళు రాళ్ళు కొట్టేసి చేయించేసి అతన్ని హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు సార్. మాకు రక్షణ కల్పించారు. మీరే న్యాయం చేయాలి సార్. మాకు మా పిల్లలు చదువు కోసం మేము కాల్ సెట్ నిర్మాణాన్ని ప్రయత్నిస్తా ఉంటే ఆపిస్తున్నారు సార్. మా పిల్లలు భవిష్యత్తు ఎవరు సార్ కాపాడతారు? మీరే కాపాడాలి సార్. మీరే మాకు న్యాయం చేయాలి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.